దేవుడు ప్రేరేపిస్తేనే ఎవరైనా మనకి సహాయం చేస్తారు. ఇంకేం చెప్పాడు? ఎవరైనా మనకి సహాయం చేయాలంటే వీళ్ళు మరలా తిరిగి సహాయం చేస్తారా లేదా అని చూస్తారు. లేదా అప్పు ఇచ్చేవాళ్ళు మరలా కట్టగలుగుతాడా లేదా అని చూస్తాడు. అలాగే ప్రతి మనిషి కూడా వారి వారి స్వార్థాన్ని బట్టి మరలా మనకు సహాయం దొరికిద్దేమో అని చూసి మాత్రమే సహాయం చేస్తారు. మరి ఏది కూడా ఆశించుకోకుండా ఒకళ్ళు సహాయం చేస్తారు మనకి ఎవరు? దేవుడు. ఇంకొకళ్ళు కూడా ఉన్నారు మనకి సహాయం ఏది ఆశించుకోకుండా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడితో పాటు మనకి ఇంకొకళ్ళు ఏది ఆశించుకోకుండా సహాయం చేస్తారు. తల్లిదండ్రులు, సేవకులు చేస్తారు. తల్లిదండ్రులు అయినా కానీ ఒక్కొక్కసారి స్వార్థంతో చేస్తారు. ఎందుకంటే వీళ్ళు చదువుకుంటే పెద్ద అయినాక మమ్మల్ని చూస్తారేమో, మమ్మల్ని ఆదరిస్తారేమో అనే ఆశ వాళ్ళకి, వృద్ధాప్యంలో నాకు అండగా ఉంటాడేమో అన్న ఆశ కూడా వాళ్ళకి ఉంటుంది. కానీ ఏది ఆశించుకుంటూ చేసే వాళ్ళు ఎవరు కనపడ్డారు? నాకు దైవ సేవకులు కనపడ్డారు. ఎందుకంటే వాళ్ళని తిడతారు, కొడతారు, దూషిస్తారు, అవమానిస్తారు, వాళ్ళని హింసలు పెడతారు. అయినా వాళ్ళని పిలవగానే మళ్ళా ప్రార్థన చేయడానికి వెళ్తారు. ఇలాగా ఏది ఆశించుకోకుండా చేసిన వారికి దేవుడు ప్రతిఫలం అందిస్తాడు. ఈ రోజున మరి దానియేలు బాబాయ్ మరి వాక్యం చెప్పాలనే ఉద్దేశంతో ఆయన పరుగున రెడీ అయ్యి వచ్చి వాక్యం చెప్పాడు. ఇంకెవరైనా ప్రార్థన చేయడానికి పిలిస్తే వెళ్ళిపోతారు. చాలా మంది అనుకుంటారు కానుకల కోసం అనుకుంటారు, కానీ కానుకల్ని ఎవరు కూడా ఆశించరు. వాళ్ళ రక్షణ బట్టి ఆశిస్తారు, వాళ్ళ నీతి మార్గాల్లో నడిపించాలని ఆశిస్తారు. సరే, కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఏమై ఉందంట? ఆయనలో ఒక జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఈ మాట చదివితే నార్మల్ గా అయిపోయింది, కానీ ఆయన వెలుగుని వర్ణించాడు. ఇక్కడ ఎవరిని వర్ణించాడు? వెలుగుని వర్ణించాడు. ఉదాహరణకి మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలనుకుంటే, ఆ వెలుగు అనేది మీరు చాలా సార్లు చాలా సందర్భాల్లో విని ఉంటారు. చీకటిలో ఉన్నప్పుడు ఆయన పాదాలకి వెలుగై ఉన్నాడు, చీకటిలో ఉన్నవాడికి వెలుగుగా ఉన్నాడు. లేదా చీకటి అనే పాపంలో ఉన్నప్పుడు ఆయన వెలుగై ప్రకాశించాడని మనం చాలా సార్లు చదువుకున్నాం. కానీ ఈ మాట చదివినప్పుడు నాకేమనిపించిందంటే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అంటే దాని అర్థమైంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి వెలుగు ఏమవుతుంది? దానిలో ఏముంది? జీవం ఉంది. ఏముంది? ఇక్కడ ఏముందంటే జీవము అనే మాట ఉంది కదా. ఏమై ఉంది ఆయన వెలుగు? ఆ వెలుగులో, సూర్యుని వెలుగులో ఏమైందంటే జీవం ఉంది. ఆయన ఆ జీవం గురించి మాట్లాడుతున్నాడు. ఆ జీవము ఎవరికి మేలై ఉంది? ఉదాహరణకి మనం మాట్లాడుకుంటే చెట్లుకి, వేటికి? చెట్లుకి ఆ వెలుగు చెట్టుకి అవసరం. ఈ వెలుగు ఎప్పుడైతే ఆ చెట్టు మీద ప్రకాశిస్తుందో ఆ చెట్టు బాగా వృద్ధి పొందుతుంది, బాగా ఎదుగుతుంది. అందుకనే ఉందంటే ఆ వెలుగులో జీవం ఉంది. ఈ జీవం కొంతమంది ఎదగటానికి చాలా ఎత్తు ఎదుగుతారు, కానీ ఆ చెట్టు దేనికి కూడా ఉపయోగపడదు. ఇంకొక చెట్లు ఉంటాయి, ఎదిగిన చెట్లు కింద మంచి చెట్లు ఉంటాయి. ఈ మంచి చెట్లు ఏమవుతుందంటే ఆ నీడ పడుతుంది, కానీ ఆ వెలుగుని అవి గ్రహింపలేవు. అంటే ఇది మనుషుల సాదృశ్యంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు అనేక మనుషులు కూడా ఆ పెద్ద చెట్టు కింద ఒక చిన్న మంచి వృక్షమై ఉంటుంది, కానీ దానికి వెలుగు గ్రహింపదు. అంటే వెలుగు గ్రహింపుతుంది, కానీ ఆ వెలుగులో ఉన్న జీవం దాని మీద పడదు. ఈ పడకపోవడం అనే దానిలో ఉన్నప్పుడు ఏమైందంటే దానికి
ఆ వృక్షం అంటే అది మంచిదే కానీ దాన్ని ఎదగటానికి ఏ మాత్రం కూడా ఆ చెట్టు సహకరించట్లా. ఇది ఎలా ఉంటదంటే ఆ చెట్టుని మనం ఎలా తీసుకోవచ్చు అనుకుంటే, దేవుడు ఆ చెట్టు ఎదిగింది కానీ దానికి దేవుని గురించి ఏది కూడా తెలియదు. ఒక పాపంలో ఉన్న చెట్టు కింద ఉన్నావేమో. ఎలా ఉన్నావు? ఒక పాపంలో ఉన్న చెట్టు కింద ఉన్నావేమో, ఒక అపరాధమైన చెట్టు కింద ఉన్నావేమో, లేదా ఒక డాబాలు పడ్డప్పుడు ఆ నీడ పడ్డప్పుడు ఆ నీడ అధికారం అనే నీడ కింద ఉన్నావేమో. నువ్వు దేని కింద ఉన్నావు అన్నది ఒకటి మనం పరిశీలించుకోవాలి. అందుకనే ఏమన్నాడంటే జీవమై ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అంటే నువ్వు ఏ బందీకానాల్లో పడిపోయి ఉన్నావో, ఏ నీడ కింద నువ్వు బ్రతుకుచున్నావో, ఏ నీడలో నువ్వు మంచివాడిగా నుండి ఎదగలేకపోతున్నావో, ఆ నీడ నీకు వెలుగుగా రావాలంటే ఏం కావాలి? దేవుని వైపు మీరు తిరిగినప్పుడు ఆ పైనున్న అధికారాన్ని ఏం చేయాలి? నరికివేయాలి. అది దేనికి పనికిరాదైనా కానీ ఏం చేసిద్ది? నీ మీద పెత్తనం చేసిద్ది. నిన్ను ఎదగకుండా అది అడ్డుగా నిలబడుతుంది. నువ్వు చేసే పని మంచిదా చెడా నిన్ను తెలుసుకోకుండా ఆ నీడ నిన్ను కప్పి పెడుతుంది. కానీ దేవుని ఏమైంది? వెలుగై ఉంది. ఆ వెలుగు జీవమై ఉంది. ఆ జీవాన్ని నువ్వు గ్రహింపలేక ఆ నీడలోనే నువ్వు బ్రతుకుతున్నావు. ఎంతకాలం అయినా కానీ నీకు ఆ ఎదుగుదల లేదు. ఈ ఎదుగుదల కావాలి అంటే ఏమేమి ఉండాలి? నీలో ఉన్న అధికారం, పైన ఉన్న అధికారాన్ని కొట్టివేస్తేనే నువ్వు ఎదుగుతావు. ఎందుకంటే అప్పుడు అది కొట్టివేస్తేనే ఆ వెలుతురు నీ మీద పడి ఆ జీవం నీ మీద ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అభివృద్ధి పొందుతావు. ఇలాగ అనేక గ్రహింపలేని వెలుగు ఉంటుంది, కానీ ఆ వెలుగులో ఉన్న జీవాన్ని తీసుకోలేని మనుషులు చాలా మంది లోకంలో ఉన్నారు. ఎందుకుంటున్నారంటే వాళ్ళు ఏ అధికారం కింద ఉన్నారో, ఏ డాబాల నీళ్ళలో ఉన్నారో, ఏ పెద్ద వృక్షం పనికిరాని వృక్షం కింద ఉన్నారో, ఏ పాపం అనే వృక్షం కింద ఉన్నారో, ఏ అపరాధం అనే వృక్షం కింద ఉన్నారో, ఏ ధనం అనే వృక్షం కింద ఉన్నారో చూసుకొని దేవుణ్ణి పరిశీలించి తెలుసుకొని ఏ మార్గంలో నువ్వు నడవాలో నీకు చెప్తుంది. అందుకని ఏమంటాడంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అంటే మనుషులకి వెలుగై ఉన్నాడు, కానీ ఆ వెలుగుని నువ్వు గ్రహించుకోవట్లేదు, ఆ వెలుగుని నువ్వు తెలుసుకోవట్లేదు. తర్వాత చదువమ్మా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపలేకున్నది. ఏంటంట? ఆ వెలుగు ప్రకాశిస్తుంది, ఆ నీడ దాని మీద పడుతుంది, అక్కడి నుంచి దానికి కింద పడుతుంది, కానీ అది గ్రహింపలేదు. అంటే ఎదుగుదల లేదని దాని అర్థం. వెలుగుంది, వెలుగు పడుతుంది, కానీ దాన్ని ఆ చీకటి గ్రహింక లేక ఆ పాపం అనే ముసుగులోనూ ఆ అపరాధం అనే దానిలోనది అక్కడే ఆగిపోయింది. అందుకని దేవుడు ఎలా చెప్తున్నాడంటే లోకానికి, మనుషులందరికీ కూడా నేను జీవమై ఉన్నాను, అది వెలుగుగా ఉన్నాను. ఆ వెలుగుని అనేకులు చూస్తున్నారు, కానీ అనేకులు వాక్యం అంటున్నారు, కానీ అనేకులు తెలుసుకుంటున్నారు, కానీ దాన్ని ఏం చేస్తున్నారు? గ్రహింపట్లేదు. ఈ సమయానికి కొద్దిసేపు రావటము, లేదా తర్వాత ఆ వాక్యాన్ని మర్చిపోవటం. ఎందుకంటే గ్రహింపు, ఆ జీవాన్ని మీరు పొందుకోవట్లేదు, ఆ జీవానుసారంగా మీరు నడుచుకోవట్లేదు. అసలు మనిషిని పరిశీలిస్తే మనిషి ఏం చేస్తున్నాడో కూడా ఆయనకి తెలియట్లేదంట. ఎలా ఉందంట మనిషి పరిస్థితి? అతను ఏం చేస్తున్నాడో, ఏం గ్రహిస్తున్నాడో, ఏం గ్రహించట్లేదో ఆయనకి తెలియట్లా. ఆ నీడలోనే, ఆ పాపంలోనే ఉంటున్నాడు తప్ప ఆయనకి ఏమి కూడా తెలియట్లేదు. అందుకు ఉదాహరణకు మనం ప్రసంగి గ్రంథం అందాలు చదివాం కదా, 4:7 నుంచి చదవండి. 7-8 అధ్యాయం చదివితే ఆ మనిషికి ఉన్న ఆలోచన ఏందో అతనికి తెలియకోకుండా ఆ పనిలో మునిగిపోతున్నాడు ఆయన. అందుకని దేవుడు మనుషులకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు అందరికి ప్రకాశిస్తుంది, కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు. ఎందుకు గ్రహించట్లేదు అంటే వాక్యానుసారంగా వాళ్ళు నడవట్లేదు, జీవించట్లేదు. చదువమ్మా. 7:8 చదవండి. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు, అహంకారం గలవారి కంటేను శాంతము గలవాడు శ్రేష్ఠుడు.
ఆత్రపడి కోపపడవద్దు. కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరిత్రయమందు కోపము సుఖ నివాసము చేయును. ఈ దినములంటే ఆ మాట కాదమ్మా, ఏం చదువుతున్నాం? ప్రసంగి 4:7-8. ఒంటరిగా సరే చదువు, 8 చదువు. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖము అనేది నెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమై బహు చింత కలిగించును. ఈ మాటలో మనుషుల ప్రవర్తన ఎలా ఉందో చూడండి. అతను ప్రసంగి పరిశీలించి తెలుసుకున్నది ఏంటంటే, తెలుసుకున్న వాక్యాన్ని రాశాడు. నేను అంటున్నాను, మనుషుల్ని పరిశీలించి నేను చెప్తున్నది ఏంటంటే, మనుషులు ఒంటరిగా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడు? ఒంటరిగా ఉన్నాడు. కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటున్నారు, అన్నదమ్ములు ఉంటున్నారు, మనుషులందరూ కలిసే ఉన్నారు. కానీ ఆయన ఎలా ఉంటున్నాడు? ఈ కాలంలో, ఈ సమయంలో ఒంటరిగా ఉంటున్నాడు. అతను ఎందుకు కష్టపడుతున్నాడో తెలియదు. రాత్రి మగళ్ళు ఆయన కష్టపడుతూనే, శ్రమ పడుతూనే ఉన్నాడు. అంటే ఆయనకి ఏం తెలియట్లేదు. ఏమనుంది? ఒంటిగా నన్ను ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరులు లేడు. ఏంటంట? కుమారులు లేరు, సహోదరులు లేరు. అయినను అతడు ఎడతెగక కష్టపడుతున్నాడు. ఏంటంట? కుమారుల కోసం కష్టపడట్లా ఈ రోజుల్లో. జత పని వారి కోసం కష్టపడట్లా, తల్లిదండ్రుల కోసం కష్టపడట్లా, సహోదరుల కోసం కష్టపడట్లా. అతను ఎందుకు కష్టపడుతున్నాడో అతనికి తెలియట్లేదు. కానీ ఎలా కష్టపడుతున్నాడంట? తెగపోకుండా ఆయన కష్టపడుతున్నాడు. ఎందుకు కష్టపడుతున్నాడంటే ఆ వెలుగులో ఉన్న జీవం ఈయనకి తెలియదు. ఎందుకంటే నేను కష్టపడాలి. ఇంకా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను కష్టపడాలని మనం అందరం అనుకుంటారు చాలా మంది. నేను సుఖంగా బతకాలంటే ఇప్పుడు కష్టపడాలి. ఏమన్నాడు? నేను సుఖంగా బ్రతకాలి అంటే తర్వాత ఇప్పుడు కష్టపడాలి. ఆ మాటలో 2 భావాలు ఉన్నాయి. అతను ఏమనుకుంటున్నాడు? బ్రతకటానికేమో సుఖంగా బతకాలనుకుంటున్నాడు. కానీ అక్కడ ఏమంటున్నాడు? కష్టపడుతున్నాను అంటే నువ్వు సుఖంగా బతకాలని కూడా చాలా కష్టపడుతున్నావు. రేపన్నది నీకు తెలియదని దేవుడు చెప్తుంటే ఏమంటాడు? రేపుడు గురించి ఆలోచించి ఈరోజు ఏం చేస్తున్నావు? నువ్వు కష్టపడుతున్నావు. సుఖంగా బతకాలనుకోవటం విడిచిపెట్టి ఆ సుఖాన్ని ఎప్పుడో అనుభవించడం కోసం ఈరోజు ఏం చేస్తున్నాడు? ఈయన రాత్రి పగల్లో కష్టపడుతున్నాడు. ఎందుకు కష్టపడుతున్నాడంటే సుఖంగా బతకడానికంట. అంటే దీనిలో ఏమైనా వివేచన, జ్ఞానం అసలు ఏమన్నా? నీకు రాత్రి పగళ్ళు కష్టపడాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎవరి కోసం కష్టపడుతున్నావు? నువ్వు ఒంటరిగా ఉన్నా బతుకుతున్నావు. ఈ రోజుల్లో చూస్తే ఒంటరిగా ఉంటున్నారు అందరూ. ఎలా ఉన్నారు? భర్త ఉదయం డ్యూటీ చేస్తే భార్య సాయంత్రం డ్యూటీ చేస్తుంది. భార్య భర్తలే, కానీ ఎలా ఉన్నారు వీళ్ళు? ఒంటరిగా ఉంటున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో మేము సుఖంగా బతకటం కోసం. ఇది ఏం ఆలోచన? వ్యర్థమైన ఆలోచన అని ప్రసంగి చెప్తున్నాడు. ఏంటంట? ఇది వ్యర్థమైన ఆలోచన. నువ్వు సుఖముగా బ్రతకడానికి దేవుడు నీకు అన్ని ఇస్తే నీ ఆలోచన ప్రకారం నువ్వు చాలా కష్టపడిపోయి తండ్రిని వదిలేస్తున్నావు, తల్లిని వదిలేస్తున్నావు, భార్యను వదిలేస్తున్నావు, పిల్లల్ని వదిలేస్తున్నావు. ఇదంతా కూడా నేను ఎవరి కోసం చేస్తున్నానంటే మళ్ళీ ఆయన ఏం సాగు చెప్తాడంటే ఇదంతా కూడా నేను మీకోసమేగా చేస్తున్నాను అంటున్నాడు. కానీ అలా చేయటం వల్ల ఏమంటున్నాడంటే ఆయన ప్రతిదీ కూడా వ్యర్థమే. నువ్వు ఎవరి కోసం కష్టపడుతున్నావో తెలుసుకొని నువ్వు కష్టపడాలి. అతని చదువు కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. ఏమి సంపాదించింది సరిపోకేందంటే ఆయనకి ఐశ్వర్యం చేత ఆయన కన్ను అనేది తృప్తే పడట్లా.
ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. కానీ సంపాదించేది ఎవరి కోసం అంటే ఎవరి కోసం కాదంట. కనీసం ఆయన కోసం అంటే ఆయన ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో ఆయనకే తెలియదు. అందుకే చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు అసలు బతుకున్నారో లేదో కూడా మనకు తెలియదు. వాళ్ళు చావులకు రారు, పెళ్ళిళ్ళకి రారు, బయట వాళ్ళతో సహవాసం ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి చూసినప్పుడు ఏంటంటే ఇంకా బతికే ఉన్నాడా అని అనుకుంటాం. కుటుంబం ఎలా చెప్తుందంటే దేవుడు తల్లిదండ్రులను సన్మానించాలి, అన్నదమ్ములు కనుక ప్రేమ కలిగి ఉండాలి, అందరి పట్ల పొరుగు వారి పట్ల నువ్వు ఒకే ప్రేమ కలిగి ఉండాలంటే ఇక్కడ ఈయన ఎలా ఉన్నాడంటే ఒంటరిగా ఉండటం మనుషుడు అలవాటు చేస్తున్నాడు. ఎందుకంటే దేవుళ్ళే ఉన్న జీవాన్ని వీళ్ళు తీసుకోవట్లేదు, దేవుళ్ళో ఉన్న అనుభూతి వీళ్ళు తీసుకోవట్లేదు. అంటే అనుభూతి అంటే ఏంది? దేవుడు ఏం చెప్తున్నాడో వీళ్ళు గ్రహించట్లా. ఆ జీవం ఏ వాక్యం నీకు బోధిస్తుందో నువ్వు తెలుసుకోవట్లేదు. ఈ తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీకు గ్రహింపు రాక నువ్వు ఏం చేస్తున్నావో కూడా నీకు తెలియకోకుండా తృప్తి లేని బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు. సంపాదన అయితే రాత్రి పగళ్ళు సంపాదిస్తున్నావా కానీ దేవుని వెలుగుని నువ్వు తెలుసుకోక ఏం చేస్తున్నావు? నీకేముండట్లా? తృప్తి ఉండట్లా. తినినా తృప్తి ఉండట్లా. ఇంకా దాంట్లో ఆ మాటలో ఉంటది, అసలు వాళ్ళకి నైట్ నిద్ర కూడా పట్టదంట. ధనం చేత ఎట్లా ఉంటదంట, వాళ్ళకి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. అలాంటి విషయాల్లో ఎందుకు చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అందుకని ఎలా ఉండాలంటే దేవుని జీవమును మనం తీసుకొని జీవం ఉండే వాక్యాన్ని మనం అనుసరించి ఆ వాక్యానుసారంగా మనం బ్రతికే వాళ్ళలాగా ఉండాలి. ఇదిగో ఈయన చూడు, ఐశ్వర్యము చేత తృప్తి పొందడు, అతడు సుఖమనది నెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నదని అనుకొనుడు. ఇది వ్యర్థమైనదే. ఏంటంట? అతడు దేనికి కష్టపడుతున్నాడా? దేనికి? సుఖమన్నది ఆయనకి ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నాడో, ఆయన అసలు ఎందుకు కష్టపడుతున్నాడో కూడా ఆయనకి తెలియట్లేదు. అంటే మనుషులకి ఎందుకు కష్టపడుతున్నాడోనే తెలియదంటే ఇంకా దేవుని వాక్యం వాళ్ళకి ఎలా తెలుస్తుందని నేను అడుగుతున్నాను. నువ్వు బ్రతికే బ్రతుకు నీకు నువ్వుగా బ్రతకాల్సిన బ్రతికే నీకు తెలియకపోతే దేవుని గురించి నీకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావో, ఎవరి కోసం బ్రతుకుతున్నావో, ఎవరి కోసం నువ్వు కష్టపడుతున్నావో, దేనికోసం నువ్వు కష్టపడుతున్నావో ముందు నువ్వు తెలుసుకుంటే తర్వాత నీకు దేవుడు అర్థమవుతాడు. దేవుడు మనకి ఎందుకు చెప్తున్నాడు ఈ వాక్యం అన్నది మనకి తెలుస్తుంది. అందుకని మనుషులకి ఏమీ లేదు, ఆ నీడలు అంటే వెలుగైతే ఉంది కానీ ఆ వెలుగు వాళ్ళు గ్రహింపక చీకటిలో వాళ్ళు ఉండిపోయారు. వెలుగైతే వాళ్ళకు ఉంది కానీ ఆ చీకటి వాళ్ళని గ్రహింపలేకుండా ఉంది. అందుకని ఈయనలో ఏమీ లేదంట, దేవుని వెలుగు లేదు. అంటే లోకరీత్యగా మనం చూసినప్పుడు వీళ్ళలో ఏమీ లేదు, దేవుని వెలుగు లేదు. ఆ వెలుగులో ఉండే జీవం, ఆ వెలుగులో ఉండే జీవము వాళ్ళకి లేదు. ఆ జీవము లేకపోవడం వల్ల ఏంటంటే మనుషులకు ఉన్న సంబంధాన్ని వాళ్ళు ఈ రోజుల్లో తెంచేసుకుంటున్నారు. మనుషులు కలిసి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే మనసు ఉండాలని వాళ్ళకి చెప్తే అసలు వాళ్ళు ఎలా ఉన్నారంట? ఒంటరిగా ఉంటారు. వీళ్ళకి వెలుగు దేవుని వాక్యం అనేది తెలుస్తుంది కానీ అది ఎప్పటికి కూడా వాళ్ళు గ్రహించకుండా ఆ పెద్ద చెట్టు ఒకటి వేసుకొని ఆ నీడలోనే వాళ్ళు బ్రతుకుతున్నారు కానీ ఎదిగే వృక్షంలాగా వాళ్ళు లేరు. అందుకని ఏమంటాడంటే నేను ఎలా ఉన్నానంటే జీవమై ఉన్నాను. మనుషులకి ఎలా ఉన్నాడు? జీవమై ఉన్నాడు. ఈ జీవాన్ని కనుక మీరు తెలుసుకుంటేనే మీ బ్రతుకు ఎలా బ్రతకాలో మీకు తెలుస్తుంది. ఉదాహరణకి నేను పని మాత్రమే చెప్పాను, తర్వాత రెఫరెన్స్లు ఉన్నాయి, అవి తర్వాత ధ్యానించుకుందాము. పని విషయంలోనే మనకి ఏం చేస్తున్నాం మనం ఏం తెలియట్లేదు. పని దేనికి చేస్తున్నాం అన్నదే మనకి తెలియకపోతే దేవుని గురించి మనకి ఏం తెలుస్తుంది అన్నది ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న వర్తమానం. అందుకని ఇప్పటి నుంచి మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు, దేని కొరకు పని చేస్తున్నారు, దేవారాత్రులు నీ ఒళ్ళుని ఎందుకు హోనం చేసుకొని నలగొట్టుకొని సంపాదించుకుంటున్నావు, ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఎలా తెలిస్తేనే దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుందని తెలుస్తుంది. కానీ నీకు నువ్వే తెలుసుకోకపోతే ఇంకా దేవుని వాక్యం నీకు ఎన్నటికి కూడా
అర్థం కాదు. అందుకని ఈరోజు వర్తమానం మనకేం చేస్తుందంటే, దేవుడు జీవమై ఉన్నాడు, ఆ జీవం మనుషులకి వెలుగై ఉంది, ఈ వెలుగు అందరికీ ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపుగా ఉంది. ఇప్పుడు ఇంత వాక్యం చెప్తున్నాము, ఇంత చేస్తున్నాము. ఈరోజు దేవుడు విశ్రాంతి దినముగా మనకి ఏర్పాటు చేశాడు. ఎందుకంటే మీరు జీవించాల్సిన జీవితం ఎటువంటిదై ఉందో తెలుసుకోవటం కోసం ఈ విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. మీరు బానిసలుగా పనిచేయాల్సిన అవసరం లేదు. మీరు స్వతంత్రులుగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి. అందుకని నా కాడి సులువైనది, ఏమంటాడు, నా కాడి సులువైనది, నా భారం తేలికైనది. మీరు ఈ సంఘానికి వచ్చి కష్టపడాల్సింది కానీ, బాధపడాల్సింది కానీ, హింసలు పడాల్సింది కానీ, ఉద్యోగరీత్యా చేసే పనులు ఒళ్ళు హోనం కొట్టుకోవడం కానీ ఏమీ లేదు. అయినా మనం ఏం చేస్తాము? నిర్లక్ష్యం చేస్తాం. ఈ మాటలను కనుక మీరు గ్రహించగలిగితే, మీ బ్రతుకు దేనికి బ్రతుకుతున్నారో మీరు తెలిస్తే, దేవుల్లో ఉన్న జీవం మీలోకి వస్తే, మీరు బ్రతికే బ్రతుకు ఫస్ట్ మీకు అర్థమవుతుంది. తర్వాత లోకంలో మీరు ఎలా బ్రతకాలో మీకు తెలుస్తుంది. అందుకని ఎక్కడ మీరు ఆ పాపంలోనో అపరాధంలోనో పడకోకుండా, డబ్బులోనో అధికారంలోనో పనిలోనో, లేదా ఏ చెట్టు అయితే బానిస కింద మీకు ఉందో, ఏ బానిసత్వం కింద మీరు ఉన్నారో ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. డబ్బు అనే వృక్షం కింద ఉన్నారా? పాపం అనే వృక్షం కింద ఉన్నారా? వ్యభిచారం అనే వృక్షం కింద ఉన్నారా? లేదా అధికారం అనే వృక్షం కింద బానిసలుగా మీరు బ్రతుకుతున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని, మీరు దేనికోసం బ్రతుకుతున్నారో మీకుగా తెలుసుకొని దేవుల్లో ఉన్న జీవాన్ని మీరు పొందాలి. అందుకనే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఎందుకయ్యా నువ్వు అంత కష్టపడుతున్నావు? నా దగ్గరికి వస్తే నువ్వు ఎలా బ్రతకాలని నేను చెప్తున్నప్పుడు నీకేం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చారు, మీకేం దొరుకుతుంది? విశ్రాంతి దొరికింది. మీ శ్రమల నుంచి విశ్రాంతి పొందారు, మీ బానిసత్వం నుంచి విశ్రాంతి పొందారు, మీ పాపం నుంచి ఈరోజు విశ్రాంతి పొంది ఈ కొద్ది సమయాన్ని దేవుని దగ్గర ఎలా గడుపుతున్నారంటే విశ్రాంతిగా, నెమ్మదిగా, సమాధానంగా బ్రతుకుతున్నారు. ఇదిగో మీరు బ్రతకాల్సిన బ్రతుకు ఇదై ఉంటే, మీరు వేరే బతుకులు ఎత్తుక్కొని విశ్రాంతి లేకుండా తల్లిదండ్రులు వదిలేసి, అన్నదమ్ముళ్ళు వదిలేసి ఎందుకు కష్టపడుతున్నావో నీకే తెలియకోకుండా నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావు. అటువంటి జీవితం దేవునికి హేయకరము. అందుకనే దేవుని వద్దకు రండి, దేవుని సంఘంలో మీరు విశ్రాంతి పొందండి. మీరు బ్రతకాల్సిన బ్రతుకుని తెలుసుకొని జాగ్రత్తగా బ్రతికి అలా నడుచుకోండి. విని వెళ్ళే వాళ్ళలా కాకుండా మనం ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నాం అన్నది మనల్ని పరిశీలించుకొని దేవుని వాక్యాన్ని తెలుసుకొని అలా జీవిద్దాం. సరే, ముగించేసుకుందాం. స్తోత్రము నాయన, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభా అయ్యా ముందుగా అందించిన వర్తమానాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా తర్వాత మీరు అందించిన ఈ వర్తమానాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా మనుషుల గురించి, అయ్యా వారు దేనికోసం పనిచేస్తున్నారో, అయ్యా ఇందు నిమిత్తం వాళ్ళు ఉంటున్నారో నా ప్రభా, వారికే తెలియకుండా జీవిత కాలాంతా కూడా వాళ్ళు నా ప్రభా కష్టాల్లో, బాధల్లో, అవమానాల్లో, నిందల్లో నా ప్రభా దేనికి పని చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియక, నెమ్మది లేక, నిద్రలు లేక నా ప్రభా అనేకులు జీవిస్తున్నారు నా ప్రభా. అటువంటి వారందరికీ నా ప్రభా అయ్యా నువ్వు వెలుగై ఉన్నావు, నువ్వు జీవమై ఉన్నావు నా ప్రభా. ఆ జీవాన్ని నా ప్రభా అనేకులు గ్రహింపలేక అయ్యా అనేక నీడ కింద వాళ్ళు బ్రతుకుతున్నారయ్యా. డబ్బు అనే నీడ కింద బ్రతుకుతున్నారు, అధికారం అనే నీడ కింద బ్రతుకుతున్నారు అయ్యా, శ్రమలనే నీడ కింద బ్రతుకుతున్నారయ్యా. అయ్యా ఇంకా అనేక అయ్యా వ్యభిచారం అనే ఆ నీడ కింద బ్రతుకుతున్నారు. వాటన్నిటి నుంచి విడిపించి ఆ పైన ఇన్ని నా ప్రభ తీసివేసి నీ వెలుగుని వాళ్ళు గ్రహింపుకునేలాగా సహాయం దయచేయండి. అందుకనే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని నీవు ఇచ్చిన మాటను నమ్మి నా ప్రభా, నీ సువార్తను నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొంది అయ్యా నీ నీడలో నీ వెలుగులో వాళ్ళు బ్రతకడానికి సహాయం దయచేయండి. వారికి ఉన్న జ్ఞానాన్ని కాదు కానీ నా ప్రభా, వారి జ్ఞానం అయితే వ్యర్థమే కానీ నీ జ్ఞానాన్ని వాళ్ళకి అందించిన ప్రభా అయ్యా చక్కగా నీ సువార్తని అయ్యా వాళ్ళు విని వాళ్ళు దేనికి లోకంలో జీవించాలో నేర్చుకోవడానికి సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన
యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.